నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి మరి ఆహా ఏమి రుచిలో ఇవాల్టి రుచి ఏంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారిని పిలవాల్సిందే. వెల్కమ్ అండి. నమస్కారం. నమస్కారం. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? సో కమ్మగా ఒక ఎగురు చేస్తున్నాను. గుమ్మడి జీడిపప్పు ఎగురు అండి. గుమ్మడి జీడిపప్పు ఎగురు. అవునండి. గుమ్మడికాయ అంటేనే పాపులర్, మళ్ళీ జీడిపప్పు అందులో కొంచెం రిచ్గా చేసుకుందాం. విన్నారు కదా, కాంబినేషన్ భలే బాగుంది కదా. గుమ్మడి జీడిపప్పు ఎగురు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. గుమ్మడి జీడిపప్పు ఎగురు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఈ డిష్ చేసుకునే ముందు ఏంటంటే మనం జీడిపప్పు కనీసం 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో గుమ్మడి ముక్కతో పాటు ఇది కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో గుమ్మడికాయ కూడా ఉడకపెట్టి పెట్టుకోవాలా? గుమ్మడి కూడా ఉడికించి పెట్టేసుకున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా నూనె, ముందుగా ఎండుమిరపకాయలు, సో ఈ రెండు మనం నానబెట్టేసి ఆ గుమ్మడి ముక్కలు ఉడికించి పెట్టేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. తొందరగా అవుతుంది అంటే దాన్ని రుబ్బుకుంటామా ఏమన్నా అండి? లేదండి. సో అలాగే ముక్క పలంగానే ఉంటుంది మనకి. నార్మలీ ఇలాంటి మనం కాజు జీడిపప్పు లాంటివి వేసినప్పుడు కరకరలాడుతూ క్రంచీగా ఇష్టపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మనం పోపు కంటే ముందు నూనెలో కాస్త మనం జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకొని చివరి ఆకుల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకుంటే నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లోనే పోపు దినుసులు, సో ఇవి కూడా కొంచెం మనకు దూరగా వేగితేనే బాగుంటుంది. సో లేదు మనకు గుమ్మడి ముక్కలు కూడా దీంట్లోనే వేయించుకోవాలనుకుంటే సో ఇలా పోపుతో పాటు మనం ఆ ముక్కలు కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మూత పెట్టేస్తే మనకు కొంచెం ఆవిరి మీద ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, మగ్గిపోతుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో కొంచెం ఇంగువ అండి. ఇంగువ. ఓకే. లేదంటే ఇలాంటి ఎగురులలో మనం ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా కాల్స్తే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 3 కలిపేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టి అది కూడా యాడ్ చేసుకున్న ఆ టేస్ట్ బాగుంటుందండి. అవును, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిక్సింగ్లో చేసుకుంటే. దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న జీడిపప్పు, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా కారం, సో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి. సో ఈ పోపుతో పాటు కొద్దిగా మనకి జీడిపప్పు కూడా వేగితే బాగుంటుందండి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం ఆ జీడిపప్పు కూడా బాగా పడుతుంది. సో కాస్త వేగనిద్దామా? ఎస్ అండి. ఓకే. చూసారు కదండి, చక్కగా జీడిపప్పు నానబెట్టారు, దాన్ని వేశారు. ఇక్కడేమో చక్కగా అది ఉడుకుతోంది, మంచి వాసన కూడా వస్తుంది పోపుది. అది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కుక్కర్లో మనం నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఆలు లాంటివి ఉడికించుకున్న ఇలాంటివి ఏవైనా చేసుకున్నప్పుడు ఆ మరకలు అనేవి అడుగున ఉండిపోతూ ఉంటాయి. అలాగే ఇంకా నాన్ వెజ్ మసాలా కూరలు చేసుకున్నప్పుడు అయితే ఘాటు వాసన అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కాస్త నిమ్మ చెక్కలు అందులో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకొని ఒక స్టీమ్ ఉంచి ఆ తర్వాత కనుక కుక్కర్ శుభ్రం చేసుకున్నట్లయితే ఈ మరకలు కానీ ఈ ఘాటు వాసన కానీ అన్నీ శుభ్రంగా పోతాయి. చిట్కా చూసాం కదా, ఇక్కడ జీడిపప్పు చక్కగా వేగుతోంది. రాజుగారు, నిజం చెప్పాలంటే చాలా చోట్ల స్పెషలీ మన తెలుగు వాళ్ళ వంటల్లో
ఎక్కడికైనా వెళ్తే జీడిపప్పు అవి బాగా వేసి వెజిటబుల్స్ చేసిస్తూ ఉంటారు రకరకాల కర్రీస్లో వాటిల్లో. పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్ ఏమైనా ఇంటి ఫంక్షన్స్ అయినప్పుడు అవి బాగా ఈ మాత్రం జీడిపప్పు వేసి అన్నీ ఇస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మా దగ్గర నుంచి మొదలు పెట్టేస్తే లంచ్ డిన్నర్ ఈవినింగ్ స్నాక్స్ లో కూడా జీడిపప్పు దేంట్లో ఒక దాంట్లో అలా కనిపిస్తూనే ఉంటుంది. మన తెలుగు వారికి చాలా ఇష్టమైన డ్రై ఫ్రూట్ ఇది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలండి. సో గుమ్మడి ముక్కలు ఎన్నేసారో జీడిపప్పు అన్నేసారు ఇందులో. సో ముక్కకి ఒకటి అలా ముక్కకి ఒకటి. వా! సో ఆ రుచి దానికి ఉన్న టేస్ట్, సో ఆ గ్రేవీలో అంటే మనం ఇక్కడ కర్రీలో కానీ లేకపోతే ఇలాంటి వేపుడులలో యాడ్ చేసే ఆ పౌడర్స్ అవన్నీ కూడా ఫ్లేవర్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి వస్తుంది కదండి. అవును. సో కాబట్టి ఎందుకంటే మనకి కొద్దిమంది ఇప్పుడు వడ్డించేటప్పుడు అలా 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 డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఇది యాక్చువల్లీ రెండు కమ్మగా ఉంటాయి కదండి. అంటే గుమ్మడికాయ కొంచెం తీపి అండ్ కమ్మగా ఉంటుంది, జీడిపప్పు కమ్మగా ఉంటుంది. అవునండి. సో ఇది దేంతో కాంబినేషన్ బాగుంటుందండి? రైస్తో తీసుకోవచ్చు, రోటీతో కూడా తీసుకోవచ్చు, లేకుంటే రసం కానీ ఏదైనా పులుసు లాంటివి ఉన్నప్పుడు మీరు సైడ్ డిష్గా కూడా అలా కూడా పెట్టి తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి, అలాగే కొద్దిగా కొత్తిమీర. భలే బాగుంది అసలు కలర్. సో కొంచెం తక్కువ స్పైసీతో చేసుకొని కొంచెం చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ వేసేసుకుంటే స్నాక్ లాగా తినేసేయచ్చు కదా. సో గుమ్మడి జీడిపప్పు ఇగురు రెడీ అండి. లొట్టలేస్తే ఎప్పుడు లాగించేద్దామా అని ఉంది నాకు. మరి మనం కూడా ఇంట్లో ట్రై చేద్దామా? దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గుమ్మడి జీడిపప్పు ఇగురు తయారీ విధానం. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గుమ్మడి జీడిపప్పు ఇగురు సర్వ్ చేయడానికి రెడీ. గుమ్మడి జీడిపప్పు ఇగురు ఎప్పుడెప్పుడు మొత్తం తీసేసుకుని తినేద్దామా అని ఉంది. అమ్మయ్య ఇప్పటివరకు ఓపిక పట్టా కదా కదా. సో ఇక్కడ ఏమో ఉంది, తీసుకోండి. ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. నా అలాంటి వాళ్ళైతే స్పూన్ అనే ఫార్మాలిటీ కూడా పెట్టుకోరు, శుభ్రంగా చేత్తో లాగిచ్చేస్తారు. యమ్మీ, చాలా బాగుంది, బ్యూటిఫుల్, బాగుంది. సో మనం చివరాకర్లో యాడ్ చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇలా అది ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఎందుకంటే రెండు కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం మనం అలాంటి పొడులు ఏదైనా యాడ్ చేసుకుంటే కొంచెం ఘాట్ వచ్చేటివి అది బాగుంటుంది. డిష్కి కొంచెం అడిషనల్ ఆ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తుంది అది. సో సూపర్గా ఉంది, సింపుల్గా చేసుకున్నా చాలా బాగా టేస్ట్ వచ్చింది. అవునండి, కొంచెం తీయగా, కారంగా, కొద్దిగా ఘాటుగా, సూపర్, చాలా బాగుందండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామంది పచ్చిమిర్చి అనగానే వేడి చేసేస్తుంది అని తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ పచ్చిమిర్చి కూడా ఒక వెజిటబుల్ లాగానే మరీ ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి పచ్చిమిర్చిలో ఉంది. అందుకని వీలైనంత వరకు పచ్చిమిర్చిని మన ఆహారంలో భాగం చేసుకున్నా కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పచ్చిమిర్చి తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా కాడలతో సహా ఉంచుకోకుండా కాడలు తీసేసి కనుక ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు అవి ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో ఇక్కడ జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరండి? శ్రీనివాస్ గారు. ఏం చేస్తూ ఉంటారు? ఎయిర్పోర్ట్లో విఐపి ఆపరేటర్. అరే వా, చాలా ముఖ్యమైన మనిషి అన్నమాట మనకి. ఓకే, సో విఐపీస్ అందరినీ మీరే చూసుకుంటూ ఉంటారు. వెరీ గుడ్ అండి, నైస్. హాయ్ మేడం. నమస్తే. హాయ్ మేడం. నో ప్రాబ్లం. మీ పేరు? సరిత. సరిత గారు. మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్.
ఓకే. సో ఇల్లంతా చూసుకుంటూ ఉంటారు ఇల్లుతో పాటు పిల్లలు. పిల్లలు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఓకే అండి. సో ఇవాళ ఫస్ట్ మీరు వంట చేస్తారా? ఎస్. ఓకే, ఏం చేస్తారు? మునక్కాడ ఉల్లిపాయ కూర. మునక్కాడ ఉల్లిపాయ కూర. ఎస్. విన్నారు కదండి, మునక్కాడ ఉల్లిపాయ కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూరకు కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాళ్ళు 2, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలను చూసాం కదండి. ఓకే అండి శ్రీనివాస్ గారు, స్టవ్ ఆన్ చేసాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ పోపు. ఆయిల్ వేసుకున్నాము. కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం వెయిట్ చేయాలండి. సో పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ కలుస్తూ ఉంటారేమో కదా మీరు? మేడం, పెద్ద వాళ్ళు చాలా మంది కూడా. పెద్దవాళ్ళు చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు కలిసారా? కలవడం, చేసుకోవడం. ఆ తర్వాత సీఎంలు, గవర్నర్లు, ఇంకా చెప్తూ ఉంటే చాలా మంది బిజినెస్ మ్యాన్లు, దేశ స్థాయి కానీ ప్రపంచ స్థాయి కానీ, ఫేస్బుక్ సిఇఓ, మైక్రోసాఫ్ట్ సిఇఓ. వెరీ గుడ్. ఓకే. అలా ఉంది. మన ఈనాడు రామోజీరావు గారు, రామోజీరావు గారిని కూడా కలిసారా? కిరణ్ సారు, శైలజ మేడం గారు, అలా అందరు కూడా. కరివేపాకు వేసామండి. నెక్స్ట్ కరివేపాకు, మునక్కాడ వేసుకుంటున్నాం. ఓకే. మా పిల్లలకి సార్ వండింది బాగా టేస్ట్ ఉందంటారు. అవునా? ఏ ఊరండి మీది? ఇదే అండి, హైదరాబాద్. మొత్తం మాది హైదరాబాద్. నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. అవునా? మా సార్ షాద్ నగర్. లిడ్ పెట్టద్దా? నీళ్లు వేద్దామా అండి? వద్దా? వద్దు, ఆయిల్లోనే తీసుకుంటాం. ఆయిల్లోనే. సో మూత పెట్టి మనం బోల్డని మాటలు మాట్లాడుకోవచ్చు అన్నమాట ఉడికేంత వరకు. ఓకే, మూత పెట్టేసాం. ఇంకేదైనా పని ఉందా? ఇది ఉడకనిద్దామా? ఆనియన్ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలా? అదండి, లైట్గా. సో మీరు వంటలు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇలా బ్యాచిలర్గా అన్నారు కదా. బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఉంటాం కదా, ఇక అప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఆ విధంగా. ఎప్పుడైనా అమ్మ నాన్నకు తినిపించారా చేసి? అమ్మ నాన్న ఛాన్స్ ఇవ్వరు కదా, అమ్మనే ఫస్ట్ చేసి ఉంచుతుంది కదా. మనం వస్తున్నామంటే ముందే ఆవిడ చేసేస్తారు, ముందే వాళ్ళు చేసి ఉంచుతారు. అలా కొద్దిగా కావాలి ఇందులో. మనం అంతే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మరియు కారపొడి తీసుకున్నాం కొద్దిగా. మళ్ళీ సో ఉప్పు కారం వేసి మనం మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దామా? చూద్దాం మేడం. మీరు ఎలాంటి వంటలు ఇష్టపడుతూ ఉంటారు చేయడానికి? ఎక్కువగా ఫ్రై కర్రీస్. అంతే. మూత పెడదామండి. ఇంకా కొద్దిగా పెట్టాను. సో మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరండి, బాబు పాప. కంప్లీట్ ఫ్యామిలీ అన్నమాట. సో ఒకసారి చూద్దామా అండి, ఏమైనా వెయ్యాలా? అవునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారండి? షాద్ నగర్లో ఉంటారు. తమ్ముడు అక్కడ ఉంటాడు. తమ్ముడు అక్కడనే ఉంటారు. రెడీ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్. ఇందులో మనం కారం ఉప్పు కూడా వేసాము. ఇది వేస్తాం. కాంబినేషన్ దేంతో? రైస్తో
చపాతీతో చపాతీతో తీసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిసేపు ఉడకనిద్దాము. కొంచెమా ఒక మూత పెడదాం. మూత పెట్టేస్తే ఆనియన్ వేసాము కాబట్టి దీంతో పాటు బాయిల్డ్ అయిపోతుంది. బాయిల్ అవుతుంది. చూద్దాం ఒకసారి ఇది. ఓకే, బాయిల్డ్ అయిపోయింది. ఓకే చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేం వేయాలి ఇందులో? ఇందులో మసాలాలు వేయాలి. మసాలాలు వేసుకుందాం. ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఉప్పు వేసుకుందాం. అక్కడ తక్కువ వేసాము ఉప్పు. లైట్గా మిర్చి పౌడర్, తర్వాత పుదీనా, కొత్తిమీర, ఓకే కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అవుతాయి. మనం మసాలాలు ఇవన్నీ వేసాం కదా. ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేద్దాం. రెడీ. సో ములక్కాయ ఉల్లిపాయ కూర. మంచి వాసన వస్తుంది, చూడడానికి కూడా భలే బాగుంది. మనము ట్రై చేద్దాం. తయారీ విధానం మరోసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూర తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, తరిగిన మునక్కాళ్ళు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునక్కాడ ఉల్లిపాయ కూర సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం వచ్చేసిందో. షెఫ్ రాజ్ గారు, శ్రీనివాస్ గారు పత్ని, ధర్మపత్ని ఇద్దరు వచ్చారు చక్కగా. ఫస్ట్ శ్రీనివాస్ గారు చేశారండి ఇది. ఓకే. ములక్కాడతో చేశారు. ఆయన చాలా మంచి కుక్ట. ఓకే. సో ఈ టేస్ట్ చేసి చెప్పాలి మీరు ఎలా ఉందో. జ్యూసీగా లోపల తీగా ఉందా? అంటే కొంచెం లైట్ ఆ పులుపు, కొంచెం ఆనియన్ వేసి పేస్ట్ చేసి వేసారు కదా, సో ఆ ఘాటు కొంచెం లైట్గా తెలుస్తుంది. యా, ఇట్స్ నైస్. బాగుందండి, చాలా బాగుందండి. మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఒకప్పుడైతే ఇత్తడి, రాగి పాత్రల వాడకం ఎక్కువగా ఉండేది. మధ్యలో ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్లాస్టిక్ తగ్గించుకోమని అందరూ చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించి అందరూ కూడా ఇత్తడి, రాగి పాత్రల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇందులో ఆహార పదార్థాలు వండుకున్నా కానీ, నీళ్లు తాగినా కానీ ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. మరి వీటిని క్లీన్ చేసుకునే విధానం ఎలా అంటే, కాస్త చింతపండు రసం తీసుకుని దాంతో కనుక ఇత్తడి పాత్రలు కానీ, రాగి పాత్రలు కానీ క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి ఉన్న మురికి, మరకలు శుభ్రంగా పోతాయి. జంటగా వంటలో సరిత గారు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ వంట ఏంటో అడిగి తెలుసుకుందాం. సరిత గారు చెప్పండి, ఏం వండుతున్నారు? కాకరకాయ కొబ్బరి మసాలా. కాకరకాయ కొబ్బరి మసాలా. ఓకే, విన్నారు కదండి, కాకరకాయ కొబ్బరి మసాలా. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి మసాలాకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1/4 కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, సరిత గారు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసేసుకొని ముందుగా కాకరకాయలని కొంచెం బెల్లం వేసుకొని ఉడికించుకున్నాం. బెల్లం వేసారా? బెల్లం, ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి బెల్లం వేస్తే కొంచెం చేదు పోతుంది, తగ్గిపోతుంది. తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేసేసి
మీరు అసలు వంట ఎక్కడ నేర్చుకున్నారండి? అమ్మ దగ్గరే నార్మలీ మనం స్టార్ట్ చేస్తాం. అమ్మగారేనండి. అంతే కదా. కరివేపాకు వేసుకొని ఈ ఆవాల్ని లేడీస్ని ఎక్కువ చిటపట్లు ఆడకుండా ఆపేయాలి. కొద్దిగా తట్టుకోలేము. ఏమంటారు? అల్లం పేస్ట్ వాటి స్వభావం అంతే. అంతే. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. నాకు తెలిసి పిల్లలు కూడా కాకరకాయ తినాలని మీరు ఇలా ట్రై చేసి ఉంటారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్దిగా పసుపు వేసి. అమ్మలందరూ అంతేనండి, పిల్లల గురించి ఆలోచిస్తాం. అంతేనా? ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటే మనం హ్యాపీ. ఓకే, మనం ముందుగా బెల్లం వేసి ఉడికించి పెట్టుకున్న కాకరకాయలను ఇందులో వేసి. ఓకే, ఇదిగో కొద్దిగా ఉప్పు బెల్లం వేసి ఉడికించేసుకున్నాము. అదే కలర్ అలా వచ్చింది అనుకున్నా, ఇప్పుడు నాకు అర్థమైంది. సాల్ట్ బెల్లం వేసేసి కొద్దిగా మూత పెడతా. పెడదాం. ఎంతసేపు ఉండాలంటే? 2 minutes. 2 minutes. సో పొద్దున అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు కదా, మీకు తర్వాత ఎలా టైం పాస్ ఏంటి? ఇంట్లో పనులు అయిపోతాయి చకచక. ఫస్ట్ టీవీ టైం అవ్వగానే ఈ తెలుగు రుచులు, మిగతా ప్రోగ్రామ్స్ చూస్తారు. ఇదైతే ముఖ్యంగా వంట కాబట్టి అది చూసేసి ఇక టైం ఉంటే అది వస్తుంది అనుకుంటే రేపు ట్రై చేస్తాను. ఓకే, చాగంటి ప్రవచనాలు వింటాను. పెద్ద ఫ్యాన్ని నేను చాగంటి కోటేశ్వరరావు గారికి. అవన్నీ వినేసి పిల్లలు అవన్నీ ఎలా చెప్పాలి అని చేసి పెట్టుకుంటాను, ఆలోచిస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెడతాను కదా, వాళ్ళకి మళ్ళీ క్లీన్ చేసేసి భోజనం పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయే టైంలో అవన్నీ చెప్తూ ఉంటాను. గుడ్, నైస్. చాలా మంచి అమ్మ అన్నమాట మీరు. వెరీ గుడ్. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత కారం పొడి. యాక్చువల్లీ ఇందులో మీరు ఆల్రెడీ బెల్లం వేసి చేశారు కాబట్టి చేదు తగ్గిపోయింది కదా. అవును. మరి ఇప్పుడు దేంతో కాంబినేషన్ అంటే అన్నంతో బాగుంటుందా, రోటీతోనా? ఉంటుంది. అన్నానికి కొద్దిగా ఉప్పు వేసేసి కలుపుదాం. ఇంట్లో ఎక్కువ ఏమి ఇష్టపడుతుంటారు? స్వీట్సా, హాటా? హాటేనండి. హాటే ఎక్కువగా. మా పిల్లలు మాత్రం బెండకాయ పులుసు, చామగడ్డ పులుసు ఇది ఎక్కువగా పులుసులు ఇష్టపడతారు. వెజిటేరియన్ చేస్తారు. మనం పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి ఇలా పేస్ట్ చేసేసుకున్నాం. పచ్చి కొబ్బరి వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. లేతగా ఉన్నట్టుంది కదా కొబ్బరి, ఎంత బాగుందో అసలు. నీళ్ళు ఏమైనా పోయాలంటే 2 minutes. మనము సాల్ట్ వేసాం కదా, దాంట్లో నీరు వచ్చేస్తుంది. మూత పెట్టేసాం కదండి, 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఓకే. ఒకసారి మా సిస్టర్, మీ సిస్టర్, నాకు అమ్మ నాన్న ఒక చెల్లెలు. మీరు అక్క? నేనే అక్క. ఒకటి నా చెల్లెలు, బంగారు బొమ్మ. హాయ్ శాంతి, నువ్వు చెప్పావు కదా గాయత్రి గారిని టీవీ షాపింగ్ మాల్లో చూశాను, సేమ్ ఎలా ఉంది అలాగే ఉంది అని చెప్పావు. టీవీలో ఎలా ఉంది, షాపింగ్ మాల్లో అలాగే ఉంది అన్నావు కదా. చూడు, నేను రియల్ గా చేస్తున్నాను, వంట కూడా చేస్తున్నాను. అలాగే ఉంది, మేకప్ వేసుకున్నా. చూడండి సరే. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. ఇంకా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. మీరు ఎలా సజెస్ట్ చేస్తారు మాకు? నేను ఇలాగే పెడతాను, టేస్ట్ మారిపోతుంది వాటర్ వేస్తే. ఇలా అంటే ఇంకొంచెం ఎక్కువ కమ్మగా ఉంటుంది. గ్రేవీ చూస్తారు కానీ. పుదీనా అయిపోయింది. 2 minutes. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. కొద్దిగా మనము నిమ్మకాయ జ్యూస్ వేసేస్తే చేదు ఉండదు. ఒకవేళ ఇంకా ఏమైనా ఉన్నా కానీ ఈ పులుపు తగిలి అదనేది చేదు అనేది అవుపడదు మనకు. ఇది కవర్ అయిపోద్ది. కాకరకాయ కొబ్బరి మసాలా రెడీ అయిపోయింది. పైనుండి కొంచెం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని, ఇప్పుడు ఇది అన్నానికి తినొచ్చు, రోటీకి తినొచ్చు, దేనికైనా తినొచ్చు. పప్పుచారు అంచుకు కూడా పెట్టుకోవచ్చు. కాకరకాయ అసలు చేదు అనేది ఉండదు. ఇప్పుడు ఫెంటాస్టిక్. చూసారా, చేదు లేకుండా కాకరకాయ ఎలా చేసుకోవాలంటే ఇగో ఇలా కాకరకాయ కొబ్బరి మసాలా లాగా చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం చేసుకుందాం.
తయారీ విధానం మరోసారి చూద్దామా? కాకరకాయ కొబ్బరి మసాలా తయారీ విధానం. ముందుగా కాకరకాయ ముక్కల్లో ఉప్పు బెల్లం వేసి ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా వేసి మగ్గనివ్వాలి. ఆపై స్టవ్ ఆపిన తర్వాత నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ కొబ్బరి మసాలా రెడీ. నెక్స్ట్ వంట రెడీ అండి. ఓకే అండి, సరిత గారు చేశారు ఇది. కాకరకాయ చేదుగా ఉండకుండా మ్యాజిక్ చేసి చేసిన వంట. కొబ్బరి వేసి చేశారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. బాగుందండి, చాలా కమ్మగా ఉంది. ఫస్ట్ టైం ఇలా కాకరకాయ ఈజీగా ఇలా తిన్నాం స్పూన్ తో. సో ఆ ముక్క కంటే కూడా ఎక్కువగా కొబ్బరి తీపి అనేది తెలుస్తుంది మనకి. చాలా బాగుందండి. గుడ్ అండి. మరి రాజు గారు విన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు? సార్ సూపర్ ఉంది. సార్ విన్నరా? కంగ్రాచులేషన్స్. మా బేబీ చెప్పింది ఇంట్లో, మమ్మీ నానే గెలుస్తారు చూడు మమ్మీ. వెరీ గుడ్. సో అంటే లోపలికి జ్యూసీగా తింటా ఉంటే అది చాలా బాగుంది. సో ఆ మునక్కాడ ఫ్లేవర్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా, సో తను యాడ్ చేసిన ఆనియన్ ఆ పేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఓవరాల్గా చాలా సూపర్గా ఉంది. మీకు ఈటీవీ తెలుగు రుచి వారి తరపు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ మ్యామ్. షాపింగ్ చేసుకోండి. తప్పకుండా. అండ్ మీకు కూడా అండి వెరీ నైస్, చాలా బాగుంది. మీకు కూడా ఏటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది. ఎలా ఉందండి? ఎలా అనిపిస్తోంది ఇక్కడ రావడం? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని కూరలే కాదు, అన్ని కూరలు కూడా బాగా వండుతాడు అని నమ్మకం అయిపోయింది ఇప్పుడు. మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. పకోడీల కోసం పిండి కలుపుకునేటప్పుడు అందులో చిటికెడు వంట సోడా కూడా కలుపుకొని ఆ పిండితో పకోడీలు కనుక వేసుకున్నట్లయితే పకోడీలు బాగా బోలుగా క్రిస్పీగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి, తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ సంధ్యని. స్వాతి చిలుకలో వైజయంతిగా నన్ను చూస్తున్నారు కదా. ఈరోజు మీకోసం బేబీకార్న్ 65 ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? బేబీకార్న్ 65కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న బేబీకార్న్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. డీప్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ ముందుగా వేడి చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మైదా తీసుకుని వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు. అండ్ రుచికి మనకి ఉప్పుతో పాటు కారం కూడా అవసరం. సో ఎక్కువైతే కష్టం, తక్కువైతే రుచి ఉండదు. అండ్ ఫైనల్గా చిటికెడు పసుపు. ఓకే, కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం మిక్స్ చేసేసుకున్నాము. బాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం బేబీ కార్న్స్ వేసుకుందాం. జనరల్గా బేబీకార్న్ 65 అనగానే చాలా కష్టమేమో అది ఇది అని అనుకుంటాను, బట్ ఇది చాలా ఈజీ. అండ్ వన్ థింగ్, నేను దీంట్లో మీరు గమనించారో లేదో, నేను దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. వై? బికాస్ ఫుడ్ కలర్ మన హెల్త్కి అంత మంచిది కాదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, బట్
వేసుకోకపోవడమే మంచిది. అండ్ ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. మనం దీనికి ట్యాంపరింగ్ రెడీ చేసుకుందాం. ఓకేనా? పాన్ హీట్ ఎక్కింది. సో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు. మీకు తెలుసా చాలామంది కరివేపాకు రంగాన్ని తీసి పక్కన పెట్టేసేస్తారు. బట్ కరివేపాకు వల్ల చాలా లాభాలు ఉంటాయి తెలుసా. అది కంటికి మంచిది, అట్ ద సేమ్ టైం హెయిర్కి మంచిది. సో కరివేపాకులా తీసి పడేసేస్తున్నారు అని అంటారు. బట్ కరివేపాకులా తీసి పడేయడం కాదు, కరివేపాకు చాలా ఇంపార్టెంట్ హెల్త్కి. సో కరివేపాకుని తీసి పడేయకండి, కరివేపాకుతో తినండి. ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకుందాం. మన బేబీ కార్న్ ఫ్రై అయిపోయాయండి. మనం వేసుకున్న పెరుగు కొంచెం దగ్గరికి వస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ దాంట్లో వేసేద్దాం. ఓకేనా? కర్డ్ అది మనకి టేస్ట్ ఒకటే కాదు, అండ్ కర్డ్లో మనకి కాల్షియం ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఇందాక చెప్పుకున్నట్టు పిల్లలకి ఫుడ్ కలర్ ఎలా అయితే అవాయిడ్ చేయాలి అండ్ కరివేపాకు ఎలా దగ్గర చేయాలి అన్నట్టుగా కర్డ్ కూడా. కొందరి మధ్య కొంత పిల్లలు ఇప్పుడు పాలను అవాయిడ్ చేస్తున్నారు. వేరే అని కూల్ డ్రింక్స్ అని చెప్పినని వాటికి దగ్గర అవుతున్నారు. బట్ కొంచెం బెస్ట్ సజెషన్ ఏంటంటే కొంచెం పిల్లలకి బటర్ మిల్క్ ఇవ్వండి. బటర్ మిల్క్ని చాలా అవాయిడ్ చేసేస్తున్నారు. ఏంటంటే ఏదైనా తిన్నారనుకో ఇమీడియట్గా దే గో ఫర్ ద కూల్ డ్రింక్స్. అదే సో అలా కాదు, ప్లీజ్ బటర్ మిల్క్ని పిల్లలకి దగ్గర చేయండి. ఫైనల్కి వచ్చేసిందండి. సో కొంచెం మన కర్డ్ అదంతా వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో సాల్ట్ యాడ్ టేస్ట్ కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం. అట్ ద సేమ్ టైం కొంచెం గరం మసాలా ఫర్ కొంచెం స్పైసీ ఇది. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అదంతా వేస్తున్నాము. ఇదివరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అదంతా వేస్తున్నాం కాబట్టి పెద్ద ఎక్కువ అక్కర్లేదు. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర కొంచెం స్ప్రింకిల్ చేయండి. అయిపోయింది. బేబీకార్న్ 65 రెడీ అయిపోయింది. తయారీ విధానం మరోసారి చూసేద్దామా? బేబీకార్న్ 65 తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడకబెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని ముంచి తీసి కాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో పెరుగు, డీప్ ఫ్రై చేసుకున్న బేబీకార్న్, గరం మసాలా వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బేబీకార్న్ 65 రెడీ. హాయ్ రాజు గారు, బేబీకార్న్ 65 ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో ఆ పెరుగు కొంచెం మంచిగా పులుపు, లైట్ పులుపు, మరీ ఎక్కువగా లేకుండా మరీ కమ్మ కాకుండా బాగుంది. సో ఇది అంటే క్రంచీ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అంటే పర్టికులర్ పిల్లలు ఇప్పుడు కొంచెం స్పైసీ క్రంచీ అంతా అలాంటి వాళ్ళు బాగా ఎక్కువ ఇష్టపడతారు. ఇంట్లోనే మనం ఇలా చేసుకుంటుంటే హైజీనిక్ గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, పిల్లలకి ఇష్టంగా. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పిన పిల్లలు మోస్ట్ బయట దీనికి అట్రాక్ట్ అయ్యి తెలియదు కాబట్టి మనం ఇలాంటివన్నీ ఇంట్లోనే వాళ్ళకి చేసి పెడితే బయట ఫుడ్ కి వాళ్ళు అలవాటు లేకుండా ఏదైనా మనం ఇంట్లోనే అడిగి చేయించుకొని తింటారు. బేబీకార్న్ 65 చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరోసారి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలబ్రిటీ స్పెషల్ చూసాం కదా, మరి ఇప్పుడు కార్వింగ్ టైం. రాజు గారు ఏం చూపిస్తున్నారు? సో ఇప్పుడు గుమ్మడి అలాగే బీట్రూట్ కాంబినేషన్ లో అంటే ఒక ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేస్తున్నాం ప్లేట్ లో. స్లైసెస్ అరేంజ్మెంట్. ఎస్ అండి. వాళ్ళ గుమ్మడికాయతో కూర చేసాం, దాంతో అరేంజ్మెంట్. సో కలర్ బాగుంటుందండి. అవునండి. ఎల్లోయిష్ కలర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. కార్వింగ్స్ కి చాలా యూజ్ చేస్తారు.
కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలేమో. చాలా. ఓకే, స్లైసెస్ కొరకండి. సో ఇలా ఘాట్లు పెడుతున్నాను. ఓకే. సో పటర్స్కి ఇది ఒక బేస్ తయారు చేస్తున్నాం అండి. సో దీని నుంచి మనకు కావాల్సిన స్లైసెస్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఇలా వస్తుంది మనకు. సో 3 సైడ్స్ చేసుకుంటున్నాం ఇలా. 3 సైడ్స్. 3 సైడ్స్. ఓకే. ఆహా. సో వీటిని ఇప్పుడు మనం స్లైసెస్లో కట్ చేసేసుకోవచ్చు. చూడండి, అన్ని సేమ్ మనకి ఈవెన్గా అలాగే వచ్చేస్తాయి. బ్యూటిఫుల్. సో ఇవి కూడా మధ్య మధ్యలో మనం అక్కడక్కడ కలర్ కాంబినేషన్కు యాడ్ చేస్తామండి. బీట్రూట్. ఎస్ అండి, ఇది సెంటర్ పార్ట్ ఫ్లవర్కి. సీడ్స్ ఎక్కడ ఉంటే ఆ ప్లేసా? అవునండి. సో వీటికి కూడా కొంచెం లైన్స్ ఇచ్చేస్తున్నాను. అందులో ఎంబెడ్ చేయడానికా అండి? అవునండి, చెక్స్లా వస్తుందండి ఇది. ఓకే. కొంచెం ఓపిక. కొంచెం ఓపిక అండి, కార్వింగ్ అంటేనే కొంచెం ఓపిక. తొందరపాటు అస్సలు చేయకూడదండి కార్వింగ్ చేసేప్పుడు, ఎందుకంటే మన చేతిలో షార్ప్ నైఫ్ ఉంటుంది. అవును. ఓకే. సో దీన్ని కట్ చేసేసుకోవాలి. కింద బేస్గా ఎందుకు పట్టుకున్నా అంటే పట్టుకోవడానికి సులువుగా ఉంటుందని అలా చేసుకుని తర్వాత కట్ చేసుకున్నామండి. ఇది సన్ఫ్లవర్ లాగా ఉంది కలర్, అది బాగుంటుందండి దీని కలర్ అనేది మనకు పంపుకింది. యాక్చువల్లీ ఇవాళ తీసుకుని అన్ని కలర్స్ బాగున్నాయండి. ద కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. అంటే ఒకటేమో ఇలా ఎల్లో, ఒకటి ఆరెంజ్ అండ్ ఇంకోటి డీప్ రెడ్ వైన్ కలర్. సో వీటి మధ్యలో అండి. ఓకే. నైస్. సో సింపుల్గానే ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని మనం అరేంజ్ చేసుకోవచ్చండి ప్లేట్లో. చూసారు కదండి, ఇలా ఇంట్రెస్టింగ్గా మనం చేస్తే కనుక పిల్లలు తప్పకుండా సలాడ్స్ తింటారు. కరెక్టే కదా? ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. బంగాళాదుంప రసం కొద్దిగా తీసుకుని కంటి చుట్టూ బాగా అప్లై చేసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కళ్ళను శుభ్రం చేసుకున్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గుతాయి. ఇవాళ చేసిన వంటలన్నీ టేస్టీగా ఉన్నాయి. మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ గుమ్మడి జీడిపప్పు ఇగురు. ఈ రెసిపీలో యాడ్ చేసే పదార్థాలు గుమ్మడికాయ, జీడిపప్పు, ఈ రెండు కూడా యాడ్ చేసాము. సో ముఖ్యంగా మనం యాడ్ చేసింది ఈ రెసిపీలో గుమ్మడికాయ కాంబినేషన్ అండి. గుమ్మడికాయలో క్యాలరీస్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటాయి. క్యాలరీస్ తక్కువ ఉన్నా కూడా గుమ్మడికాయ స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మనకి శరీరంకి కావలసినంత అమౌంట్లో లభిస్తుంది. గుమ్మడికాయతో పాటు జీడిపప్పు యాడ్ చేసాము. జీడిపప్పులో కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ ఇవన్నీ కూడా కావాల్సినంత అమౌంట్స్లో ఉంటుంది. అండ్ ఈ రెసిపీలో మనకి ముఖ్యంగా క్యాలరీస్ అనేది జీడిపప్పు నుంచి పెరుగుతుందండి. సో ఈ రెండు కాంబినేషన్ కూడా కామన్గా ఉన్న కాంబినేషన్ కాదు, అండ్ చాలా వరకు యూస్ఫుల్ కాంబినేషన్ అని కూడా మనం దీనికి కన్సిడర్ చేయొచ్చు. సో మంచి రెసిపీ అండి, అందరు కూడా రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మునక్కాడ ఉల్లిపాయ కూర. సో మునక్కాడ వల్ల లాభం ఏంటంటే అది చాలా వరకు క్యాలరీ పరంగా తక్కువ ఉన్నా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఈ రెండు కూడా చాలా ఎక్కువ అమౌంట్స్లో మనకి లభిస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం వైటమిన్స్ గురించి మాట్లాడతామో వైటమిన్స్లో ఎస్పెషల్లీ బి సాల్యుబుల్ వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, ఐరన్ అండ్ కాల్షియం అండ్ ఆల్సో మిగతా మినరల్స్ లైక్ మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా కాంబినేషన్ ద్వారా
అంటే ఉల్లిపాయ అండ్ ఆల్సో మునక్కాడ కాంబినేషన్ ద్వారా మన శరీరంకి లభిస్తుంది. అదే కాకుండా ఎస్పెషలీ వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువ ఉండడంతో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల లాభం ఏంటంటే అది శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. సో అదే కాకుండా ఈ రెసిపీ డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది, కార్డియాక్ పేషెంట్స్కి కూడా మంచిది, నర్వస్ సిస్టమ్ హెల్త్కి కూడా చాలా వరకు మంచిది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ, అందరు కూడా రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కాకరకాయ కొబ్బరి మసాలా. సో కాకరకాయలో క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటుంది. క్యాలరీస్ తక్కువ ఉన్నా కూడా పీచు పదార్థం అనేది ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది. అదే కాకుండా మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మెగ్నీషియం, మ్యాంగనీస్, అలాగే కాల్షియం, వైటమిన్ సి కంటెంట్, వైటమిన్ ఏ కంటెంట్ ఇవన్నీ కూడా కావాల్సినంత అమౌంట్స్లో మనకి కాకరకాయ నుంచి లభిస్తుంది. అండ్ కాకరకాయ చాలా వరకు డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ వెజిటేబుల్. అండ్ డైజెషన్ ట్రాక్ట్కి చాలా మంచిది, అలాగే పెద్ద పేగుల్లో హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరిలో సాచురేటెడ్ ఫ్యాట్, ఎస్పెషల్లీ ఎంసీటీ ఫ్యాట్ అనేది ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈ రెసిపీలో మనకి క్యాలరీస్ అనేది చాలా వరకు ఈ పచ్చి కొబ్బరి కాంబినేషన్ నుంచి యాడ్ అవుతుందండి. సో ఇట్స్ అ డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ అండ్ మంచి రెసిపీ, అందరు కూడా రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బేబీకార్న్ 65. బేబీకార్న్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది అండ్ మైదా కూడా యాడ్ చేస్తున్నాం. సో మైదా నుంచి కూడా చాలా వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా రెసిపీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది అండ్ మనకి పీచు పదార్థం కూడా తక్కువ అమౌంట్స్లో ఉన్నా కూడా మనకి బేబీకార్న్ నుంచి యాడ్ అవుతుంది. అండ్ బేబీకార్న్లో ఎలక్ట్రోలైట్స్తో పాటు వైటమిన్ సి కంటెంట్ కూడా గుడ్ అమౌంట్స్లో ఉంటుందండి. కాకపోతే క్యాలరీస్ అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కార్డియాక్ పేషెంట్స్, అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి చూసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. గ్రేవీ కూరలు చేసుకునేటప్పుడు గ్రేవీ మరింత రుచికరంగా ఉండాలి అంటే కూరలోకి మామూలుగా మనం చల్లనీళ్ళు కలిపేస్తూ ఉంటాం కదా, అలా చల్లనీళ్ళు కలపకుండా కాస్త నీళ్లు వెచ్చగా చేసుకుని ఆ నీళ్లు కలుపుకున్నట్లయితే గ్రేవీ కూర మరింత రుచికరంగా ఉంటుంది. రాజుగారు, వంటలన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. పంపిస్తారు కదా? మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.